చెక్కులు పంపిణీ మీద శాసనసభ్యులు చెప్పి చైర్పర్సన్ గారు కూడా రంగపేటకి వెళ్ళి సారంగాపూర్ పోతాను. జగిత్యాల రూరల్ తహసీల్దార్ గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారికి, ఆర్ఐ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సోదరుడు మహేష్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఎమ్మెల్యే గారు సంజయ్ సార్ గారికి, అలాగే మన డిప్యూటీ చైర్పర్సన్ గారికి, అంతమంతా కూడా అభివృద్ధి చేసిండ్రు. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ అభివృద్ధికి పట్టం కట్టి జైత్యాల్ శాసనసభ స్థానాన్ని అనేటువంటి మీ ఆడబిడ్డల ఆశీస్సులు ఉన్నాయి. మీ అందరికి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోబోతున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు జైత్యాల్ రూరల్ మండల కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి విచ్చేసినటువంటి రామక్క, సుగుణ, విజయ, లలిత, వెనుక ఉన్న వారు కూర్చోండి దయచేసి. కళ్యాణ నెక్స్ట్ కళ్యాణ్, కుంటావా, ఖుర్షిజా, మోరపల్లి గారు, అహ్మద్ బి, తాటిపల్లి, నక్క లక్ష్మి, రమ, టిక్యాల, పురంలో నుండి దాసర్ లక్ష్మి, గరూరు నుంచి 2, బాల అనిత సార్. మరి గత 10 సంవత్సరాలుగా 50,000 నుంచి షురు అయినటువంటి ఈ యొక్క పథకం ఇవాళ 1,00,000 రూపాయలకు చేరుకొని ప్రతి ఆడబిడ్డకు ఈ యొక్క కళ్యాణ లక్ష్మి ఒక్కొక్కరికి వాళ్ళ నోట్లో ఇట్లా ఒక పదంలా మారిపోయింది. ఇట్లా పెళ్ళి చేయగానే కేసీఆర్ గారు ఒక 1,00,000 రూపాయలు ఆడబిడ్డకి ఇస్తున్నారని, మరి ఇప్పటికీ 15 రోజులైంది, వచ్చే 9 అయితే నెల అవుతుంది. మరి ఎన్ని చెక్కులు, ఎన్ని తులాల బంగారంతో ఇస్తారో. మరి అలాగే ఇంకో విషయం ఏంటి అంటే, ఇప్పుడే ఒక ఆడబిడ్డకు ఫోన్ చేస్తే, అయ్యా నేను SVLR గార్డెన్ దగ్గర వస్తున్నా సార్ అని చెప్పింది. మరి అదే ఫంక్షన్ హాల్ ఇట్లా ఇచ్చుకున్నట్టయితే గతంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఆడబిడ్డను చీరతో సత్కరించి అట్లనే ఒక చెక్ ఇచ్చి పంపేవాళ్ళు. కానీ దీంట్లో కూడా రాజకీయం మొదలుపెట్టి ఇవాళ MRO ఆఫీస్లో పెట్టినట్టయితే ప్రభుత్వం ద్వారా, గతంలో కూడా ప్రభుత్వం ద్వారానే ఇచ్చినాం, ఇప్పుడు కూడా ప్రభుత్వం ద్వారానే ఇస్తున్నాం. కానీ ఒక విలువైన సత్కారాన్ని కూడా చేసుకోవడానికి వీలు లేకుండా ఇక షురు అవుతున్నాయి ఒక్కొక్కటి.
మరి ఇవన్నీ కూడా నేను ఇక్కడ రాజకీయం మాట్లాడదలుచుకోలే, కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని విషయాలు బాధ అనిపిస్తుంది. మంచి చేద్దాం అనుకుంటే వెనక గుంజదామనే స్టార్ట్ అయిండ్రు. మరి ఎన్ని రోజులు కొనసాగుతుందో. మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మన తెలంగాణ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని అందరికీ ఇచ్చినారు. ఇస్తూ అలాగే దానివల్ల బాల్య వివాహాలు ఎన్నో కట్టడి చేసినాం. వీళ్ళు కూడా ఇస్తామన్నారు. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కూడా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానన్నారు. ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మనం ఏంటంటే మహిళలకు ప్రోత్సాహకంగా ఏంటంటే మనం 1,00,000 రూపాయలు ఇచ్చుకోవడం జరిగింది. గతంలో ఫస్ట్ నుంచి మనం 50,000 ఇచ్చినాము, తర్వాత 75,000, తర్వాత 1,00,000 రూపాయలు, ఇట్లా 3 విడతలుగా 1,00,000 రూపాయలు ప్రతి ఆడబిడ్డకు పెళ్లి కాగానే మనం ఇస్తున్నాము వాళ్ళకు. ఎందుకనంటే ఇది చాలా చేయూతనిస్తున్నది. ఇప్పుడు వచ్చిన కొత్తగా ఉన్న ప్రభుత్వం కూడా ఏదైనా అంటే మేము 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తారా లేదో తెలియదు, కానీ ఎందుకంటే ఇస్తే కూడా సంతోషం. ఎందుకంటే వాళ్ళు కూడా కానీ ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో వీలైనంత తొందరగా కూడా ఆడబిడ్డలకు కూడా గత ప్రభుత్వం ఇచ్చినట్టు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా చెప్పినట్టు కూడా హామీ చేసి నెరవేర్చాలని కోరుకుంటూ 10 సంవత్సరాల నుండి గత 10 సంవత్సరాల నుండి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక ఆడబిడ్డకు పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టం ఉంటుందో ఉద్యోగం సమయంలో మరి ప్రతి పల్లె తిరిగి మరి చాలా నిరుపేద మరి వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయితే ఎంత గోసుంటుందో తెలిసిన నాయకుడు మరి గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి ప్రజల పక్షాన, పేదల పక్షాన ఆలోచించి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని రూపొందించి మరి 1,116 రూపాయలు ఈనాడు ఆడబిడ్డకు పెళ్ళైతే అప్పటి నుండి ఇచ్చుకుంటా వస్తున్నాం. మరి జైత్యాల నియోజకవర్గంలో, జైత్యాల రూరల్ మండలం కూడా ఏ ఆడబిడ్డకు పెళ్ళైనా కూడా గౌరవ శాసనసభ్యుల ద్వారా మనం 1,116 రూపాయల చెక్కు, అదేవిధంగా వారికి ఒక మహిళలంటే ఒక గౌరవంతో ఒక ఆడబిడ్డకు మరి కానుకగా వట్టి చేతులతోటి పంపొద్దు, మరి చెక్కిచ్చి మేనమామ పైసలు పెట్టిన తర్వాత మళ్ళీ బట్టలు పెట్టే సంప్రదాయం తెలంగాణ సంప్రదాయం కాబట్టి దాన్ని కొనసాగించాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు ఆడబిడ్డ కానుక చీర కూడా పెట్టడం జరిగింది. కానీ ఈనాడు కొంతమంది దాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడికి వచ్చిన మా మహిళా తల్లులందరూ కూడా మీడియా ద్వారా ఇతరులు మహిళలు కూడా గమనించాలి. మన జైత్యాల శాసనసభ్యులు మరోసారి గెలిచిండ్రు, రెండోసారి గెలిచిండ్రు అని అంటే మీ అందరి ఆశీస్సుల వల్ల గెలిచిండ్రు కాబట్టి మా మహిళా తల్లులపై ఉన్నటువంటి ప్రేమతోటి ఆ చీరను కానుక ఇవ్వాలని చెప్పేసి అనుకుంటే దీన్ని రాజకీయం చేసి ఇవ్వద్దు అని చెప్పేసి చాలామంది దీన్ని కంప్లైంట్ చేయడం, ఒక రాజకీయం చేయడం, ఒక ఆడబిడ్డ కానుక ఇవ్వడాన్ని కూడా దీన్ని తప్పుపట్టడం అనేది సరికాదు. మీ అందరూ కూడా ఆలోచించాలి. ఇప్పటి నుంచే వారు ఎటువంటి ధోరణి, వాళ్ళ యొక్క వైఖరి ఎట్లా ఉందో ఒకసారి గమనించాలి. ఒక చీర పెడతానంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు దాన్ని అడ్డుకుంటున్నారు. ఇంకా చీర కాదు ఇంకేదైనా కూడా మీకోసం చేయడానికి సిద్ధంగా గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. చీర ఇవ్వద్దు, అది ఇవ్వద్దు, మీరు బొమ్మ పెట్టద్దు అని అంటే అది ప్రభుత్వం ద్వారా ఇస్తలేరు, వాళ్ళ సొంత డబ్బులతోటి ఆడబిడ్డకు కానుకగా ఇస్తున్నారు. అటువంటి చీరను కూడా అడ్డుకోవడం సరికాదు. మీరు కూడా మహిళలందరూ కూడా దీన్ని గమనించుకోవాలి. అయినా కూడా తప్పకుండా ఆ కానుకను అందించాలి అని చెప్పేసి మన సంజయ్ అన్న గారు మీకు కానుకగా ఆఫీసులో కాకుండా బయట ఇవ్వాలని చెప్పేసి తీసుకొచ్చిన వారి పెద్ద మనసుకు మా మహిళా తల్లులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాడు కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం 1,116 గత ప్రభుత్వం నుండే కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ టైంలో చాలా గోడలపైన చూసినాం. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అని చెప్పేసి రాపించిన సందర్భాలు ఉన్నాయి. మొన్న ఒక పెద్ద నాయకుడు మాట్లాడతారు, మేము మేనిఫెస్టోలో పెట్టలేం కానీ తులం బంగారం ఇస్తామని అంటారు. తక్షణమే డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చాలా శుభదినాలు ఉన్నాయి. అందరూ కూడా ఆడబిడ్డల పెళ్లిళ్ళు అయినాయి కాబట్టి పెళ్లిళ్ళైన ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో 1,116 రూపాయలు కేసీఆర్ గారు అప్పుడే ప్రారంభించారు. దానితో పాటుగా మీ తులం బంగారం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా
మా మహిళా తల్లులకు ఆడబిడ్డలకు మీరు చెప్పిన మాటకు అనుకూలంగా హామీని నెరవేర్చుకోవాలి, తక్షణమే ఇవ్వాలి అని చెప్పేసి ఒక మహిళగా మా మహిళల పక్షాన మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈనాడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చిండ్రు. ఏనాడు కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ దరఖాస్తులు కాకుండా మీ ఇంటికి వెళ్ళే మరి మీకు ఎంత భూమి ఉంది, ఏ విధంగా ఉంది అని కూడా తెలుసుకోకుండా ప్రభుత్వం దగ్గరనే అవన్నీ కూడా మీ యొక్క భూములు ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి, ఏవి ఉన్నాయి అన్నవి కూడా మన రెవెన్యూ ఆఫీస్లో ఉంటాయి. దానికి అనుగుణంగా రైతు బంధు అనే కార్యక్రమం అడగక ముందే వేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడం, రేషన్ కార్డు ఉంటేనే ఇస్తా అనడం అది కరెక్ట్ కాదు. మరి వాళ్ళు ఏదైతే పెంచుతా అన్నారో రైతు బంధును మరి దానికి అనుగుణంగా మరి వస్తున్నది ఆపేసిరు వాళ్ళే రైతు బంధు. దీన్ని రైతులు కూడా అందరూ కూడా మీడియా ద్వారా గమనించాలి. ఇవాళ రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్న రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతనే వీళ్ళు ఈ పాలన అని మొదలుపెట్టిన దాన్ని ప్రజా పాలనను మొదలు పెడితే బాగుంటుండే. అయినా కూడా రేషన్ కార్డు లేకుంటే కట్టు, అది లేకుంటే కట్టు అని చెప్పేసి వస్తూ ఉన్నాయి. రైతుల పక్షాన కూడా రైతు బంధు కూడా తక్షణమే మరి ఇవ్వాలని చెప్పేసి రైతుల పక్షాన మేమందరం కూడా చాలా వరకు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కూడా రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రుణం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మరి నిరుపేదలైన రైతులు మీరు ఇచ్చిన హామీల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేయాలి. అమలు చేయకపోతే మా మహిళా తల్లుల పక్షాన, రైతుల పక్షాన మా గౌరవ శాసనసభ్యులు మరి సంజయ్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ప్రజల పక్షాన పోరాడతాం, మీ వెన్నంటి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఇంత మంచి కార్యక్రమాన్ని మరి కొనసాగించడానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి మనందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోబోతున్నటువంటి మహిళా తల్లులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసి తెలంగాణ రాష్ట్ర మన తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఏదైతే కళ్యాణ లక్ష్మి అనే పథకం భారతదేశంలో ఎక్కడ లేనిది తీసుకోవడానికి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులందరికీ. ఈనాటికి కూడా భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ఆడబిడ్డ పెళ్లి చేసినా కానీ ఎన్నడూ కూడా పేదింట్లో పెళ్ళి అయితే 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు లేరు. కానీ కేసీఆర్ గారు ఆనాడు దళితులకు, మైనార్టీలకు, అదేవిధంగా గిరిజనులకు మొట్టమొదటి ప్రారంభం చేసి ఆ తర్వాత అన్ని వర్గాల పేద ప్రజలు అనేవారు ఏ కులంలో ఏ మతంలో అంటే వాళ్ళు రెడ్డిలు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఎవరు ఉంటే వాళ్ళకి వెలుమలు కావచ్చు, బ్రాహ్మలు కావచ్చు, ఈ పథకాన్ని వర్తింపజేసాం. చాలా సంతోషం. అయితే ఇది మేము ఇంతకుముందు మా జడ్పీ చైర్మన్ గారు, ఎంపీపీ గారు చెప్పినట్టు జగిత్యాల ఎక్కడిచ్చినా కానీ ఇచ్చిన కాడ బాగా భారీది. కానీ నేను ఎమ్మెల్యే గెలిచినప్పటికీ చీరీత కవర్లో పెట్టి ఇస్తుంటే సర్కార్ మారింది. మారంగానే కళ్యాణ లక్ష్మి పథకం పేరు కళ్యాణ మస్తు అని పేరు పెట్టారు. కళ్యాణ మస్తు. మరిగా ఆ కళ్యాణ మస్తులో భాగంగా ₹1,00,000 చెక్ తోటి 10 గ్రాముల బంగారం ఇస్తా అని చెప్పి వాళ్ళు పెట్టిన అభయహస్తం మేనిఫెస్టో పేజ్ నెంబర్ 29లో రాసి పెట్టారు. అది ఎప్పుడు చాలు చేస్తారో చూడాలి. మరి ఈ ఓట్లైనాక సర్కార్ వచ్చింది, గెలిచినాక చాలు చేస్తారు కావచ్చు. కొన్ని వాళ్ళకన్నా డిసెంబర్ 9 నుంచి పెళ్ళైన వాళ్ళందరికన్నా ఈ పేరు మార్చడమే కాదు, ఆ మస్తు అని పెట్టింది కళ్యాణ మస్తు. బంగారం 10 గ్రాముల బంగారం కూడా ఇస్తే సంతోషం. ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చడం, ఇళ్ళకి వెళ్ళి ఇయ్యం. నా ఇంట్లోకి వెళ్ళి చీరే వేస్తామంటే అధికారులు ఫోన్లు చేసి సార్ చీరే కవర్ మీద కేసీఆర్ బొమ్మ ఉన్నదంటే ఇంకేం ఉన్నదంటే అర్థం చెప్పింది. పర్వాలేదు, ఈడ కాకపోతే మా సర్పంచ్ సాబ్కి ఇచ్చో ఎవరికి ఇచ్చో మీకు ఇంటికాడ తెచ్చిస్తాం, లేకపోతే ఏం చెప్తాం ఆ చీరీ కాకపోతే మీకు ఆగుతుందా. కానీ కేసీఆర్ గారు మాత్రం ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టారు. కేసీఆర్ రాకముందు, తెలంగాణ రాకముందు మీ పెళ్ళిళ్ళైనాయి, మీ చెల్లెల పెళ్ళిళ్ళైనాయి, మీ కుటుంబ సభ్యుల పెళ్ళిళ్ళైనాయి. ఎన్నడన్నా పేదింట్లో పెళ్ళైతే రూపాయి ఇచ్చిన దినం ఉన్నదా? ఆ పెళ్ళైనాక గర్భవతి అయితే అంగన్వాడీకి పోతే 2 కొడుగుట్ల కంటే నన్ను నెక్కిచ్చిన వారంకు ఇలా ప్రతిరోజు ఇస్తున్నారు. సర్కార్ దవాఖాన బ్రహ్మాండం కట్టాం. అక్కడ మంచిగా ప్రసూతి చేసి కేసీఆర్ కిట్ ఇస్తే అది కూడా పేరు మార్చని పర్వాలేదు. కానీ కేసీఆర్ కిట్, డాక్టర్లు ఇవన్నీ చేసిండ్రు. మరి నేను ఎమ్మెల్యేను, ఈడ నా బొమ్మ కనబడదని చెప్పి ఫ్లెక్సీ కూడా పెట్టింది కదా.
కానీ గతంలో తెలంగాణ వచ్చినాక మొదటిసారి కూడా నాకే టికెట్ ఇచ్చారు, ఓడిపోయింటి నేను. అప్పుడు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే, నేను ఓడిపోయింటి. అప్పుడు కవిత మేడం ఉంటుండే, తన వాడిది ఉంటుండే, మంత్రులు ఉంటుండే. మేము ఉన్నప్పుడు కూడా చాలా వాటిలలో అందరిది పెట్టవచ్చు, బీజేపీ ఎంపీలది పెట్టవచ్చు, అందరిది పెట్టవచ్చు. మరి రాత్రికి రాత్రి ప్రింట్ చేయొద్దన్నారు. మరి అధికారులకు ఏం చెప్పారో తెలియదు, కానీ కళ్యాణ లక్ష్మి అనేది ఇలా ఫ్లెక్సీ కూడా పెట్టేయాలి. పర్వాలేదు, ఏం బాధలేదు. మీ అందరికీ నేను ఎరికైనా అంటే నన్ను చూస్తే గుర్తుపడతాను, నన్ను పక్కానా మరి గజ ఆడు ఉంటేది లేకపోతే సంజయ్. కాబట్టి అందుకే మీరు నన్ను గెలిపించారు, సంతోషం. వాళ్ళు అన్న మాటలు అన్నీ బాగా చేసి ఊరూరా బెల్ట్ షాపులు బాగా మద్యం అమ్మిపిస్తున్నారని చెప్పి ప్రచారం చేశారు. మరి వచ్చి 20 రోజులు మీ ఊర్లో సీసాలు దొరుకుతలేవా? అదేందో మరి మీరు కూడా ఆలోచన చేయాలి. ఇవన్నీ చెప్పి ఇంతకుముందు చెప్పినట్టు రైతు బంధు వేస్తామని, కాయల్లో ఇన్కమ్ చేస్తామని, పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఉన్న మాట్లాడుతుంటే ఇక్కడ వేదిక పైన వాళ్ళు ఏమున్నా ఉన్న విషయం చెప్పిన ఏందో చేయాలి. పుస్తకం ఇంత పెద్దది కొట్టించి అభయహస్తామని 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలలో ఒకటైతే పక్కకు పెట్టేసారు, యువ వికాసం. ఏం చదువుకున్నావు బిడ్డ మీరు? డిగ్రీ. ఇప్పుడు నెక్స్ట్ చదువుతావా? చదువుకుంటే వాళ్ళందరికీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్పి పెట్టాను. వినరా? వాస్తవం, ఇది నేను చెప్పేది కాదు, ప్రచారం చేసిందే. నువ్వు డిగ్రీ చదివి ఉద్యోగం రాకపోతే నెలకు 4,000 ఇస్తామని చెప్పాను. అప్పుడు మేము ఇయ్యలేదని చెప్పి ఓడగొట్టారు. ఇవాళ ప్రభుత్వం గెలిచడే కాదు, చెప్పిన మాట మీద నిలబడాలి. ఈ రకంగా ఈనాటి ప్రభుత్వం ఇంకా మంచిగా చేస్తే చాలా సంతోషం, స్వాగతిస్తాం. మనందరం కూడా అంతే సంతోషంగా ఎక్కువ చేసి తులం బంగారం పెట్టి 15,000 రూపాయలు రైతు బంధు ఇచ్చి ఊర్లలో ఏదైతే ఎప్పుడు బెల్ట్ షాపులు అని ఆ బెల్ట్ షాపులు అన్నీ బంద్ చేయించి నౌకరు రాని వాళ్ళందరికీ నెలకు 4,000 ఇచ్చి ఈ రకంగా 400 పథకాలు చెప్పారు. అందులో 6 మొదలు పెట్టారు, 6 5వది నిన్న బంద్ పెట్టారు. అందరికీ పెన్షన్లు అన్నారు. మరి పెన్షన్ ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్లు వేయాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగలేదు, నిన్న కాగితం మీద లేదు, ఇచ్చే కాగితం మీద. మరి ఇంటికి తెచ్చి ఇస్తారా, మళ్ళీ దళారులు తయారవుతారో తెలియదు. అంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం మంచిగా బ్యాంకులో పడుతుండే, మీ పైసలు మీకు వస్తుండే. మరి ఈనాడు ఒక మంచి పథకం ఇది. తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి పథకం. ఇప్పటికీ 13 లక్షల మందికి దాదాపుగా పేదింటి వాళ్లకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన పథకం. మన జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఊరు చూసినా, చిన్న ఊరు చూస్తే 30-40 మందికి పెడితే అల్లీపూర్ లాంటి గ్రామంలో 250 మందికి ఒక్కొక్కళ్ళకు 50,000 నుంచి 1,00,000 రూపాయలు దానికి ఇచ్చిన మంచి పథకం. ఈనాడు మా చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు ఇవ్వాలని చెప్పి మాకు ఒక అదృష్టాన్ని కల్పించారు. అందుకు వారికి మళ్ళీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మాకు అదృష్టం కల్పించినందుకు నా సొంతం ఇంకో చిన్న చీర పెడుతుంటే అది అలా పెట్టద్దన్నారు, కానీ తప్పకుండా నేను పంపిస్తాం. మరి మీ అందరికి కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను.